దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశం అబ్రాము ఐగుప్తు నివాసం అండి. కీ పాయింట్గా ఆదికాండం 12:10 ప్రకారం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఐగుప్తులో ఎందుకు ఉండవలసి వచ్చింది, దేవుడు పిలిచిన కనాను దేశంలో ఎందుకు కరువు రావాల్సి వచ్చింది, అన్య రాజులతో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చినది, విరోధిగా జనాంగము వలన ముట్టడి ఎందుకు వేయబడిందని కొన్ని మనల్ని ప్రశ్న వేసుకోవడానికి, మనలో ఆలోచింప చేయడానికి కొన్ని మాటలు అక్కడ మనం చూసామండి. మరి ఎందుకు కరువులోకి వెళ్ళవలసి వచ్చిందో దేవుడు ఈరోజు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఈ దిన మనం కనాను దేశము కరువు భారంగా ఉన్నది. ఆయా కాలములలో వాగ్దాన దేశం జీవించిన వాగ్దాన సంతానములలో కరువు సంభవించినట్లుగా చరిత్రలో గుర్తించగలమండి. అబ్రాహాము దినములలో ఆదికాండం 12:10, ఇస్సాకు దినములలో ఆదికాండం 26 యోసేపు ఐగుప్తు సింహాసనంపై ఉన్నప్పుడు, యాకోబు దినములలో ఆదికాండం 42:5, న్యాయాధిపతుల కాలంలో నయోమి దినములలో కరువు, రూతు గ్రంథం 1 ఈ విధంగా మనం కొన్ని కరువులు మనకి ఆదికాండంలో పిలిచిన బిడ్డల యొక్క కరువులో ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఒక్కొక్క అధ్యాయములలో. వాగ్దాన దేశంలోనే కరువ. అబ్రాము పరిస్థితులు ఆ దేశంలో కష్టతరమైనవి. ఈ దేశం యాత్రికుడును పరదేశీ ఉన్నాడు. అతని చుట్టూను శత్రు సమూహములు ఆవరింపబడి ఉన్నను అతని కుటుంబము, లోతు కుటుంబం, వారి యొక్క పోషణ భారము కూడా అబ్రామ్ మీదనే ఆధారపడి ఉన్నదండి. విస్తారమైన పశువుల మందలు, గొర్రెల మందలు గడ్డి కొరకు, నీళ్ల కొరకు బాధపడుచున్నవి. ఈ పరిస్థితిలో ధైర్యంగా నిలిచుటకు ఒక వ్యక్తికి కష్టతరమే అవుతుందండి. ఎవరన్నా అంతే కదా, సుఖంగా ఉండినప్పుడు దేవుడు మనల్ని అన్ని ఇచ్చాళ్ళు పిలుచుకున్నాడు కదా అని అబ్రామ్కి అనిపించవచ్చు. ఒక్కసారిగా మరి కరువు వచ్చినప్పుడు, పరిస్థితులు తారమైనప్పుడు కూడా మరి కదలక నిలిచిన వాడుగా ఉన్నాడు అబ్రామ్ అండి. దేవుని పిలిచాడు కాబట్టి అట్లా స్థిరంగా ఉండగలిగాడు. అట్టి పరిస్థితులు అబ్రాము వాగ్దాన దేశమునకు వచ్చుట దైవచిత్తం కాదు అని రుజువు చేయుచున్నావా? ఊహించాలండి మనం. అబ్రాము యొక్క పాప ఫలితముగా కరువు సంభవించి ఉన్నదని అనగలుగుతామా? కాదండి. దీనికి ఆధారం లేదు. లేక ఇంతవరకు అతన్ని తీసుకువచ్చిన దేవుడు అతని చేయి విడిచిన అని కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే దేవుడే పిలిచిన తర్వాత దేవుడు విడిచిపెట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళగలుగుతాడండి అబ్రాము? అలాగ కూడా మనము ఆలోచించలేమండి. లేక ఈ కరువునకు కారణం ఏమై ఉండును? ఈ కరువు రాకముందే గొప్ప వాగ్దాన దేశమును దేవుడు ముందుగానే అబ్రామునకిచ్చి వీటిని ఎదుర్కొనుటకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు కదండి. ఆదికాండము 12 జీవితము మన యొక్క అర్హతకు బహుమానముగా మాత్రమే కాకుండా భవిష్యత్తులను క్లిష్ట పరిస్థితుల్లోనూ మున్ముందుకు బహుధైర్యంగా నిలవగలుగుతామన్నట్లుగా ముందుగానే దేవుడు తన వాగ్దానములనిచ్చి మనలను బలపరచుచుండును. నిజమేనండి. మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని యొక్క వాగ్దానాలను తీసుకొని ఆ వాగ్దానాలతో ప్రార్థన చేసి బలపడుతూ ఉంటాం కదా. దీనిని మాత్రమే మనం మరవకూడదండి. అంత మాత్రం కాక ఒకరి శక్తికి మించిన బలమైన శోధనలను దేవుడు రానియడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 ప్రకారం మనకంటే ముందుగానే మన ప్రియ ప్రభు మన భవిష్యత్తు విషయంలో దృష్టించుకుంటూ ఉంటాడు. మనపై పడిన మనలను పడద్రోయి శత్రు సమూహమును ఆయన దృష్టించుచూ ఉంటాడు. సాతాను జయింపబడిన ఉన్న పేతురు కొరకు ముందుగానే ప్రార్థించిన ప్రభువు మన కొరకును ప్రార్థించుచూ ఉంటాడు. లూకాసు వార్త 22:33 ప్రకారం దేవుని ద్వారా మనకు కలుగు క్రమశిక్షణ ఎంతో మేలైనదండి. ఇట్టి క్రమశిక్షణకు లోనైన వారు ధన్యులండి. ప్రస్తుతము మనము అనుభవించే అనుభవములు భవిష్యత్తు జీవితంకు అన్ని విషయములందు ధైర్యమునిచ్చి కృపనిచ్చును. కాబట్టి ప్రభు బిడ్డలు అట్టి పరిస్థితుల్లో ప్రభుని స్తుతింప నేర్చుకునే వాళ్ళేనండి. నేర్చుకుంటాం కూడా. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మరి తప్పకుండా మనం ఇంకా దేవునికి అతి సన్నిహితంగా ఉండి ఎక్కువగా ప్రార్థన వాక్యం తట్టుంటే మనకు వచ్చిన కీడులన్నీ కూడా దేవుడు తప్పిస్తూ ఉంటాడండి. మనకు యోబు గ్రంథంలో యోబు అంతే కదండి, ఎన్నో పరిస్థితులు అన్నీ కూడా మరి కోల్పోయినప్పటికీ కూడా విశ్వాసముతోటి కడవరకు కూడా స్నేహితులందరినీ కూడా ఎదుర్కొని వారు మాట్లాడే మాటలకు కూడా సాధువుగా సమాధానం చెప్పుతూ దేవునికి మెచ్చేటట్లుగా నిలబడ్డాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడని మనకు తెలుసు కదండి. అది దేవుడిచ్చిన కృప. కాబట్టి ప్రభు బిడ్డలు అట్టి పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలని దేవుడు మనకి
ఈ యొక్క వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడండి. ఇట్టి పరిస్థితుల్లో అల్ప విశ్వాసులను నామకార్థ క్రైస్తవులను దేవునిపై నేరారోపణ చేయుదురు. వాగ్దాన దేశమును పరీక్షయ వాక్యానుసారముగా జీవింప తీర్మానించినప్పుడే శోధనలు విస్తరించుటయా, ఆయా సేవకు సమర్పించుకున్నప్పుడు కుమారుని మరణమా, రక్షింపబడిన వెంటనే వ్యాపారస్తుని వ్యాపారము దివాళా తీయడమా, వర్షములు కురియక వ్యవసాయదారుల పంటలు పాడగుటయా, అందువలన దేవుని సేవించుట వ్యర్థమని అనేకులు వెనుకంజ వేస్తూ ఉంటారండి. అటువంటి పరిస్థితి ఎప్పుడు చేయకూడదండి. ఎప్పుడు మనం గట్టిగా నిలబడగలిగితే, క్షామం వచ్చినా, కరువు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా దేవునికి ప్రార్థన చేయగలిగి గట్టిగా నిలబడగలిగితే దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు ఇది పరీక్ష కాలమని మనం గుర్తించాలండి. ఒకటి మాత్రం గ్రహించగలమండి, ఏమంటే అయితే ఇట్టి కష్ట పరిస్థితులు ప్రభువు వెంబడింపకపోయినను సంభవించును. ప్రభువుని ఎరుగని వారికి ఏ మాత్రమునో ఆధారం లేదు. ప్రభు బిడ్డలకైతే దైవాత్మ ఆదరణ కలదు. ఈ పరిస్థితుల్లో శరీర సంబంధమైన సుఖము విడుదల వెంటనే దొరకకపోయినను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము బహుగా లభిస్తుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 నుంచి 14 వచనములండి. ఆహా, శ్రమలు లేని ఆత్మీయ జీవితమును దేవుడు ఏర్పరిచినచో నామకార్థ క్రైస్తవుల సంఖ్య ఎంతగానైనను హెచ్చిపోయి ఉండును కదా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3:12 ప్రకారం. ప్రియ సోదరుడా, విశ్వాసి బిడ్డలారా, కష్టమైన పరిస్థితులను నీవు ఎదుర్కొనవలసి వచ్చినచో నీవు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. నిన్ను పిలిచిన దేవునిపై కోపపడకము. నీ విశ్వాస పరీక్షకై పంపెను. పెనుగాలి వీచినప్పుడు మొక్కల వ్రేళ్లు బలముగా నాటుకున్నట్లుగా నీ ఆత్మీయ జీవితం స్థిరపడినట్లుగా ఈ పరిస్థితులు దేవుని ఏర్పాటుకై ఉన్నాయండి. మన విశ్వాస జీవితమున దేవుడు మనలను క్రమపరచుటకు గాను వివిధ అనుభవంలోనికి నడుపుతూ ఉంటారు. ఎందుకంటే మనము అన్నీ బాగున్నాయి కదా, దేవుడు ఉంటాడని అనుకోవడానికి ఉండదండి. దేవుడు మనతో ఉంటాడు, కానీ మనం ఎంత బలంగా ఉంటున్నాం, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో మనం నిలబెట్టుకోవడానికి మనం నిలబడాలి కదండి. అందుకే నిలబడడానికి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చీకటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. బలంగా దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు నడిపిస్తూ ఉంటాడండి. మనకిది ఉత్తమమైనదని మన మనసు చూచుచూనే ఉండునా, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి అనుభవము తాత్కాలికంగా విభేదముగా ఉన్నను మనకు శ్రేయస్కరమైనదిగా ఉంటుందండి. అందుచేత దేవుడు మనలను నడుపు ప్రతి అనుభవంలోనూ విశ్వాసులమై జీవించాలండి. అదే సమయంలో ఐగుప్తులో సమృద్ధి కూడా ఉంటుంది. దైవజనుడు శిలువ మార్గమున నడుచుకొనిచున్నాడు. సాతాను లాభకరమైన మార్గమును చూపి ఆకర్షించుకొనును. దైవ మార్గము మొదట శిలువ అయితే మహిమ దాని ఫలితము. సాతాను మార్గము మొదట ఆకర్షించుట, చివరకు శరీరాత్మ నాశనం. ఐగుప్తు సమృద్ధి దైవజనుడైన అబ్రామును ఆకర్షించడండి. ఇటు రీతిగా మరి ఈ దినమున ఎట్లా నిలబడాలి? మరి మొదట కరువు వచ్చినప్పుడు అబ్రాము పరిస్థితులు ఏమన్నా ఆలోచించాడా అని మొదటి భాగంలో చెప్తే, రెండవ ఎపిసోడ్లో దేవుడు నేర్పించినట్లుగా నిలబడగలిగి స్థిరపడేటట్లుగా మన ప్రార్థన వాక్యంలో దేవుడు పిలుచుకున్నాడు, ఆయన రక్షణ ఇస్తాడని దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రమండి. 3వ భాగముగా అబ్రాము ఈ యొక్క ఐగుప్తు నివాసంలో ఏ విధంగా ఉన్నాడో రేపు దినమని మనకు నేర్పించడానికి దేవుడు మనకి సమయం దయచేయును గాక. ఆమేన్.